శ్రీమాత్రే నమః. వైట్ రోజెస్. The very best is to live always in the truth and the love of the Lord. ఇది 31st మీది అమ్మ చెప్తున్నారు. పరమప్రభు యొక్క దివ్య ప్రేమలో ఇంకా దివ్య సత్యంలో ఎల్లప్పుడూ నివసించడమే అత్యంత ఉత్తమము. ఆ పరమందాముని ప్రేమలో అంటే ఆయన ఆరాలో నివసించడమే మనకు అన్ని విధాల ఉత్తమమైనది, సుసంపన్నమైనది. ఇక నెక్స్ట్ కొటేషన్ ఏంటంటే, ద లార్డ్ హియర్స్ బ్లెస్సెస్ ద మెర్సీ ఆఫ్ హిస్ లవ్ ఈజ్ సర్టెన్లీ ఎటర్నల్లీ విత్ హస్ అవర్ సిన్సియారిటీ ఈజ్ హిస్ విక్టరీ. అంటే ప్రభువు ఆలకిస్తాడు, ఆశీర్వదిస్తాడు. శాశ్వతమైన అతని దివ్య ప్రేమ యొక్క దయ మనతో ఉన్నది. మన నిజాయితీయే అతని విజయము అంటున్నారు. అంటే మనం ఎప్పుడైతే సిన్సియర్గా, అతను ఎప్పుడు మనను వింటూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. కానీ మనము ఆ నిమ్న ప్రకృతిలో ఉండడం వల్ల అతని శాశ్వతమైన అతని దివ్య ప్రేమ యొక్క దయ మనతో ఉన్నా కూడా మనం ఒక్కొక్కసారి మిస్ చేసుకుంటూ ఉంటాము. దానికి ఏంటంటే కారణం మన నిజాయితీయే అతని విజయం. మనం ఎంత నిజాయితీగా ఉంటే మనము అంత త్వరగా విజయాన్ని పొందగలుగుతాం. ఇక నెక్స్ట్ ఇదేమో శ్రీ అరవిందల కొటేషన్. ఏమంటున్నారంటే శ్రీ అరవిందల వారి, హియర్ ఈస్ ద కొటేషన్ ఆఫ్ విచ్ ఐ స్పోక్ దిస్ మార్నింగ్ ఈజ్ ఇట్ నాట్ డిలైట్ఫుల్. The power that governs the world is at least as wise as you, and it is not absolutely necessary that you should be consulted or indulged in its management. God is seeing to it. శ్రీ అరవిందో. ఇది జూన్ 20th రోజుది కొటేషన్. ఇది ఏమంటున్నారు ఇక్కడ, ముందు క్వశ్చన్ వేస్తున్నారు సాధకు. ఈ ఉదయం నేను మాట్లాడిన ఉల్లేఖనం అంటే ఆ కొటేషన్ ఏదైతే ఉందో ఇచ్చట ఉన్నది, అది అంత ఆహ్లాదంగా లేదా అంటే శ్రీ అరవిందులు ఏదైతే కొటేషన్ పంపించారో అది మీకు అంత ఆనందాన్ని కలిగిస్తలేరా అని అంటున్నారు. ఇంకా ప్రపంచాన్ని ఏలే శక్తి అంటే పరిపాలన చేసే శక్తి కనీసం మీలాగే తెలివైనది, మరియు దాని నిర్వహణలో మిమ్మల్ని సంప్రదించడం లేదా నిమగ్నం చేయడం ఖచ్చితంగా అవసరం లేదు. పరమోత్కృష్టుడు దానిని వీక్షిస్తున్నాడు. అంటే మనం ఏది చేస్తున్నా ఆయన వీక్షణ ఉంటూనే ఉంటుంది. అది మనం ఎప్పుడు గ్రహించుకొని ఎప్పుడు ఆయన ధ్యాసలోనే ఉండడానికి మనం ప్రయత్నించాలి. ధన్యవాదాలు.